చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్. కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం. అంటే స్టోరేజ్ 141 టీఎంసీ అయితే యూటిలైజేషన్ 240 టీఎంసీలు. ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ, 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ, ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని, అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో, అందుకే ప్రజలకు చెప్పేది, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్. 88 మీటర్ల ఎత్తు నుంచి, సముద్ర మట్టం మీద 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే, ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం. ఇంకొక మాటలో చెప్పాలంటే, తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియదు. తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది. మధ్యలో హయ్యర్ ప్లాటో ఉంటే రెండు వైపులా, ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి. కృష్ణ 100, 110, 120 మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సీ లెవెల్, ఇంకోవైపు గోదావరి 80-90 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది. పైన హైదరాబాద్ లాంటి పట్టణం 535 మీటర్ల పైన హైదరాబాద్. కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాంతం 618 మీటర్లు. లక్ష్మీదేవిపల్లి, షాద్నగర్ ఏరియాలో 650 మీటర్లు. ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది. తెలంగాణ యొక్క టోపోగ్రఫీ, దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే, దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి, రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు, తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం. తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. తాగునీటికి, సాగునీటికి, దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం. ఎన్నో కేసులు వేసినారు, ఈ ప్రాజెక్టు కాకుండా చేయాలి, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మిగిలిపోతాడని చెప్పి ఎన్నో కేసులు వేసిన తర్వాత కూడా వాటన్నిటిని అధిగమించి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి 400 పైచిలకు అనుమతులు సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా, సిడబ్ల్యూసి కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకా ఇతర శాఖలు కావచ్చు, గోదావరి గంగను మన పొలాల్లో ఉప్పొంగేలాగా చేసింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఆనాటి ప్రభుత్వం. మీరు ఎత్తు మీద ఉన్నారు, మీకు నీళ్లు రావు అని చెప్పి దశాబ్దాల పాటు జరిగిన దగా ఏదైతే ఉందో, మోసం ఏదైతే ఉందో, దానికి చరమగీతం పాడుతూ దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటాను మనం తీసుకునే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కును మనం కాపాడుకున్న మన విషయాన్ని కూడా మన రాష్ట్ర రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
ఆనాడు ప్రాణహిత చేవల్ల అనే ఓ ప్రాజెక్ట్ తెలంగాణ ఉద్యమ దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరబాదరగా పెట్టినారు. ప్రాణహిత నుంచి తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు తీసుకొస్తాం, హైదరాబాద్ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు ఆదరబాదరగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. చేస్తే 100 కిలోమీటర్ల ఎక్కడ చేవెళ్ళ, ఎక్కడ తుమ్మిడిహెట్టి, ఎక్కడ కాగజ్ నగర్, అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టులో ఆనాడు మరి స్టోరేజ్ కాన్సెప్టే లేదు. అంటే వరద నీటిని తీసుకొని మళ్ళీ నింపుకోవాలి, వరద కాలం 90 రోజుల, 120 రోజుల, 3 నెలల, 4 నెలల వరద వర్షాకాలంలో వచ్చినప్పుడు దాన్ని తీసుకొని నిల్వ ఉంచుకోవాలనే కాన్సెప్టే లేకుండా కేవలం 100 కిలోమీటర్లు తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత నుంచి చేవెళ్ళకి తీసుకొచ్చే ఆనాటి ప్రాణహిత చేవెళ్ళ ప్రతిపాదనలో 16 టీఎంసీల సామర్థ్యం మాత్రమే, 16.4 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ఆనాడు పొందుపరచడం జరిగింది. దాన్ని పూర్తిగా సవరించి ఆనాడు అది కూడా లేదు, నిజానికి స్టోరేజ్ కాన్సెప్టే లేదు, మన్నించాల. అక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తాం, 16.4 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు తప్ప రిజర్వాయర్ కూడా ప్లాన్ చేయలేదు. కానీ ఎప్పుడైతే కాళేశ్వరాన్ని ప్రతిపాదించడం జరిగిందో కేసీఆర్ గారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపమే మారి మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ దగ్గర 3 బరాజులు, 141 టీఎంసీల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ రిజర్వాయర్లు, వాటిని నీటిని లిఫ్ట్ చేయడానికి 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి అంటే బాహుబలి మోటార్లు కూడా పెట్టి 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను కూడా పెట్టి ఒక జలధార, జీవధార తెలంగాణకు కాళేశ్వరాన్ని ఆనాడు కేసీఆర్ గారు కరువు అనేది మళ్ళీ తిరిగి మన వైపు చూడకుండా ఒక వరప్రధానిలాగా నిర్మించడం జరిగింది. కొత్త ఆయకట్టు, అదేవిధంగా స్థిరీకరించబడే ఆయకట్టు, స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్టు రెండు కలిపితే 40 లక్షల పైచీలకు ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక బృహత్తరమైన తెలంగాణని సస్యశ్యామలం చేసే ఒక బృహత్తరమైన ఆలోచన కాళేశ్వరం.